మన లైఫ్ లో ఏమైనా అత్యంత ముఖ్యమో అవన్నీ ఇన్షూర్ చేస్తున్న ఈ లోకంలో దీన్ని ఈ లవ్ ని ఇన్షూర్ చేయడానికి ఏదైనా దారి ఉందేదా? ఇప్పుడు దారి ఉంది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఎవరితో కలిస్తే నైస్, ఎవరితో కలిస్తే నాయిస్ అని నా యాప్ కనుకొని చెప్తుంది. ఎందుకంటే నా యాప్ దేవుడు లాంటిది. లైక్ వల్ల నేను హ్యాపీగా లేనని ఒక్కడు హాయ్ లో దిస్ ఇస్ వైబ్ బాస్ సే మన లైక్ వాయిస్ అయిందే సార్. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తోంది. ఆయన లైక్ లో నేను లేనండి సార్. సార్ నేను పచ్చని ప్రపంచం నుంచి వస్తున్నాను. ఓ యా ఆ స్టూపిడ్ ప్లేస్ నుంచి వస్తున్నారా మీరు? ఇది పచ్చని ప్రపంచం. చరవాణి సామాజిక మాధ్యమాల తాకిడి వల్ల ప్రశాంతతను, తమ ఉనికినే కోల్పోయిన వారి కోసం ఏర్పడిన ఒక స్వచ్ఛంద చెరసాల. ధీమా మొహం ఒక్కోసారి ఒక్కోలా పెట్టుకుంటుంది. ఎవరు మొహం చూసి మాట్లాడుతూ అని ఆ నోమోఫోబిక్ పిల్లని అతను మనందరినీ మన అమ్మ నాన్నగా పెంచారు, కానీ తనని ఆ ఫోనే పెంచిందని. ఒక లైక్, ఒక షేర్ రావడం అంటే ఎంత కష్టమైన పని తెలుసా? ధీమా నేను నిన్ను ఎప్పుడు హ్యాపీగా చూస్తూ ఉండాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను. బ్రేకప్. ఏం తెలుసు ధీమా? లైక్ ఏం తెలుసు? లైక్ అన్నీ తెలుసు బాస్. వాడు ఎంత గించుకున్న వైబ్ వాసు ధీమా కలవకూడదు. వాట్ బ్రో, వెరీ రాంగ్ బ్రో. నాకు తెలుసురా, నీకు నేనే కరెక్ట్ అని. తన లైన్ లో పెట్టే ముందు నిన్ను లేపేస్తాను. నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తే నన్ను ఇలా లేపేయగలవు, కానీ ధీమా దగ్గర నుంచి నన్ను లేపాడు నీ పల్ల కాదు. ప్రభు, మా అన్నని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలరా. లవ్ మాత్రమే ఉంటే సరిపోదు వాస్. నన్ను వదిలే. వద్దంటే వదిలి వెళ్ళిపోవచ్చు కదా వాస్. వెళ్ళిపో. ఏంటి ఇంతకు ముందు కులం కోసం ఒప్పుకోలేదు, జాతకం కోసం ఒప్పుకోలేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోలేదు, చుట్టాలు ఒప్పుకోలేదు, ఫ్రెండ్స్ ఒప్పుకోలేదు, అమ్మ ఒప్పుకోలేదు, అబ్బ ఒప్పుకోలేదు అని బ్రేకప్ చెప్పేవాళ్ళు ఇప్పుడు యాప్ ఒప్పుకోలేదు అని బ్రేకప్ చెప్తున్నారా? ఏంటి డిజైన్ గా ఆలోచిస్తున్నారా ఎలా బ్రేకప్ చెప్పాలని? మింగే అంటావా? ఒక హార్ట్ చేయగలిగేది ఏ యాప్ చెయ్యలేదు అని నేను నీకు ప్రూవ్ చేస్తాను. రే ఇది కరెక్ట్ కాదురా. ఈ ఒక్క స్క్వేర్ ఫీట్ కరెక్ట్ గా ఉంటే చుట్టూ ఉన్న మొత్తం ఏరియా కరెక్ట్ గానే ఉంటది. Now for